ఈరోజు ఎన్నో స్నేహాలు, చెప్పాలంటే నాకు టైం లేదు కానీ ఎన్నో స్నేహాలు, భయంకరమైన స్నేహాలు కుటుంబాన్ని చెల్లా చెదరు చేస్తున్నాయి. భయంకరమైన స్నేహాలు. ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. రైతు మార్కెట్కు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయ్యాడంట ఒక వ్యక్తి. ఆ వ్యక్తితో స్నేహం చేసి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు బిడ్డలని చంపాలని, కట్టుకున్న మొగుడిని చంపాలని ఒక ఆలోచన చేసి, ఒక పన్నాగం చేసి, ఒక రాత్రి ఐస్ క్రీములో విషం పెట్టి చంపేసింది ఒక ఆవిడ. నీ స్నేహం ఎలా ఉంది? నీ సహవాసం ఎలా ఉంది? ఈరోజు మనం మానవ జీవితంలో మన పిల్లలను కూడా మనం గమనించాలి. మావాడేదో ఉద్యోగం చేస్తున్నాడులే, మంచి డబ్బులు వస్తున్నాయి, మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి వ్యాపారం చేస్తున్నాడు, బాగానే ఉందిలే అని అనుకుంటున్నావు. కానీ అసలు వాడు ఎవడితో స్నేహం చేస్తున్నాడు, ఎవడితో సహవాసం చేస్తున్నాడో పసిగడుతూ ఉండాలి.